ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు. చిల్లర రాజకీయాలు బంద్ చేయి. ఈ చిచోర రాజకీయాలు కాదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి ఉంటుంది పోతుంది, కానీ ద్రోహం చేయక. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహివి అని నీకు ముద్రపడ్డది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ రాజీనామా చేయలే. చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహివే. మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు. చిల్లర మనలు మానేసి డెమోక్రటిక్గా రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని మేము హితవు పలుకుతా ఉన్నాం. దిస్ ఈజ్ అబౌట్ టు బనకచెర్ల. ఇకపోతే రెండో విషయం, నిన్న మాట్లాడుతూ 299, 512 గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి. అసలు ఎంత బాధ కలుగుద్దంటే, ఇలాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిందా అని ఒకసారి బాధ కలుగుతూ ఉంటుంది. నాకైతే అర్థం కాదు, ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతావు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి. సరే, ఈ అబద్ధాలను ఎవడన్నా తట్టుకొని నిలబెట్టగలిగే శక్తి ఎవరికి ఉందంటే అదొక బీఆర్ఎస్కే ఉంది. ఎందుకంటే ఈ అబద్ధాల వైరస్కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా. బీఆర్ఎస్ అనే టీకానే రేవంత్ రెడ్డి అబద్ధాలను చీల్చి చెండాడుతుంది. రేవంత్ రెడ్డిని ముద్దాయిగా నిలబెడుతుంది. తెలంగాణ హక్కులు కాపాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే. ఎందుకంటే ఇలా బాధ కలిగేది ఏంటంటే, బయట వాళ్ళకు సద్దులు కడుతూ ఇంటి మనిషిపై నిందలేస్తున్నాడు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ కోసం సెక్షన్ 3ని సాధించి 9 ఏళ్ళు కేంద్రం మీద పోరాడి ఒత్తిడి చేసి ఇలా కృష్ణానదిలో వాటా సాధించే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, నువ్వు అలాంటి ఇంటి మనిషి కేసీఆర్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అసలు నిన్న నువ్వు కేసీఆర్ మీద గన్ని వీడియోలు చూపించినావు. ఆ పేపర్ కట్టింగ్లు, వీడియోలు, నానా తంటాలు పడ్డావు. ఎక్కడన్నా బనకచెర్ల అనే పదం ఉందా? బనకచెర్ల ఒప్పందం ఉందా? అగ్రిమెంట్ ఉందా? ఇప్పుడు నేను చూపించిన బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది నేను చూపించిన. వరదలో 1950 టీఎంసీలు మా లెక్క అని కేసీఆర్ రాసిన లేఖ నేను చూపించిన. అంత చిల్లర రాజకీయాలు తప్ప ఒక్కటనే నిజాయితీ ఉందా? ఇవాళ నేనేమంటాడు, 299, 512 కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అంటాడు. నేను అడుగుతున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఎక్కడన్నా కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టినట్టు చూపిస్తావా? నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? అసలు నిజాయితీగా మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు. శాశ్వత ఒప్పందం చేసుకున్నారట. ఆయనే నిన్న ఇంకో మాట అంటాడు. అంటే ఇక్కడ కొంచెం మీరు కూడా దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఆయనే నిన్న ఒక మాట ఏమన్నాడు, గోదావరి నదిలో తెలంగాణకు మా కాంగ్రెస్ ప్రభుత్వం 968 టీఎంసీల నీళ్లు కేటాయించింది, 512, 14 ఆంధ్రాకి ఇచ్చింది అని నిన్న మాట్లాడండి. గోదావరిలో 968 మా కాంగ్రెస్ ఇచ్చిందని చెప్తున్నావు. మరి కృష్ణాలో కూడా 299 ఇచ్చి తెలంగాణ గొంతు కోసింది కూడా నీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చెప్పవు? అది కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా. ఒకసారి గోదావరి చూపి. గోదావరిలో నీటి లభ్యత 1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చి ఇక్కడ మంచిగా దొరికింది రేవంత్ రెడ్డి. ఏమైంది? గోదావరి ఇక్కడ మంచిగా దొరికింది, 268 మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నాడు. మరి అదే కాంగ్రెస్ పార్టీ కృష్ణాలో 299 ఇచ్చింది. ఈ 299 అనే మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాచపుండుకు కారణమే కాంగ్రెస్ పార్టీ. మిస్టర్ రేవంత్ రెడ్డి, అదెందుకో దాస్తావు? దట్ ఐ విల్ షో యూ నౌ. అపెక్స్ కమిటీ పెట్టు. మన ఏది అపెక్స్ కాదు, సారీ, 26 జూన్ 2015 ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మీటింగ్ ఎజెండా 1 పెట్టినా కదా, రైట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని ఆ మినిట్స్, ఇది నాది కాదు కాగితం, కేంద్ర ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, 26 జూన్ 2015 ఢిల్లీలో జరిగిన సమావేశం ఇది. ఇందులో ఇన్ దిస్ రిగార్డ్ పారాగ్రాఫ్ 3లో మధ్యలో నుంచి చదువుతున్న, పైనదేమో అది మళ్ళీ వస్తుంది. ఇన్ దిస్ రిగార్డ్ he highlighted
that as per KWDT 1 award, the erstwhile state of AP has been allocated 811 TMC for utilization in various projects and as en bloc. However, as per the arrangements, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. Emannaru? However, as per the arrangements, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state, 512 in AP, 299 in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపు. ఇంకా దాంట్లోనే కిందిగా పారాగ్రాఫ్ 5లో చూడండి, ఇంకా డేట్ కూడా ఉంటుంది అందులో. ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ of the two states as mentioned in the list of projects dated in 18/10/2013 18/10/2013 appended herewith annexure may be followed as the working arrangement for the current year only without prejudice to the rights of the two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఇందులో ఇక్కడనే వచ్చింది 18/10/2023 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇగో గోదావరిలో ఇంత కేటాయించినాం, కృష్ణాలో ఇంత కేటాయించినామని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అదే రిపోర్ట్ను రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు శాసనసభలో కూడా పెట్టారు. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టి నేను చూపిస్తాను. శాసనసభలో కూడా పెట్టింది ఏమని, తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. నువ్వు ఆడ 968 చెప్పిన ఆ 968 కూడా ఇదే అనెక్సర్లో ఇదే 18/10/2013 నాడు పెట్టిన ఎజెండాలో ఉంది భాగమే. అదేమో చెప్తున్నావు, ఇదేమో నోరు మూస్తున్నావు. ఎందుకు? అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు, ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఈడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు. ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులు వత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు 299 వచ్చింది. అయినా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ గారు పోరాటం చేసి సెక్షన్ 3 సాధించిండు. ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్గా కూడా చెప్తాను. అంటే నా రిక్వెస్ట్, ఇవాళ తర్వాత మీడియా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలను మీరు దయచేసి వేయొద్దు, చూపియొద్దు, వాస్తవాలు చెప్పండి. నేను చెప్పిందే వేయమని కూడా అంటలేదు. ఐ విల్ గివ్ యూ ఆల్ ద డాక్యుమెంట్స్. నా దగ్గర ఉన్న అన్ని కాయిదాలు మీ ముందు పెడతా. నిజం ఏది ఉంటే అది ప్రజల్లో ప్రచారం పెట్టండి. ఎవరిది తప్పైతే తప్పును తప్పనండి, ఒప్పును ఒప్పనండి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కూడా నిలబడాలి. ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడడంలో మీడియా కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని 2 చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నా. అయితే